రాజేందర్ బీసీలకు ద్రోహం చేయవద్దని టీపీసీసీ జనరల్ సెక్రటరీ తెనగాని దయాకర్ హితవు పలికారు. బీసీల కోసం మోదీని నిలదీసే దమ్ము ఈటెల రాజేందర్ కు ఉందా అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ ఎంపీగా ఉండి రిజర్వేషన్లను అడ్డుకొని ఈటెల రాజేందర్ బీసీల ద్రోహిగా మిగలొద్దని అన్నారు. ఈటెల రాజేందర్ కు చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేసి రిజర్వేషన్ల కోసం మోదీ మెడలు వంచాలని సవాల్ విసిరారు. రిజర్వేషన్ల కోసం బీజేపీలోని బీసీలు కనీసం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కనీసం రాష్ట్రపతిని కలిసే అవకాశం కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. గవర్నర్ల మీద, జడ్జిల మీద, రాష్ట్రపతి కార్యాలయం పైన బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోందని ధ్వజమెత్తారు దయాకర్. ఈటెల రాజేందర్ గారు బీసీలకు ద్రోహం తలపెట్టేలా మారొద్దని నేను హితవు పలుకుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో 75 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా స్థానిక సంస్థల్లో 42% అసెంబ్లీలో ఆమోదం చేసి, కులగణన చేసి, కేబినెట్ తీర్మానం చేసి, ఒక డెడికేషన్ కమిషన్ వేసి, ఒక చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా అత్యంత చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చినటువంటి బిల్లును ఇవాళ కోర్టుల ద్వారా, ఇవాళ గవర్నర్ల ద్వారా, కనీసం రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటే బీసీల మీద ఎంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే విషయాన్ని ఈ రోజు మన కళ్ళ కన్నట్టు కనబడతా ఉంది. కాబట్టి నేను అంటా ఉన్నాను, ఈటెల రాజేందర్ గారు, మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ నిలదీసే దమ్ము నీకుందా అనేది నేను సవాల్ ఇస్తా ఉన్నాను. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 9 జీవో ద్వారా ఎన్నికలకు సిద్దమవుతున్నటువంటి తరుణంలో ఈసీ ఒకవైపు నోటిఫికేషన్ ఇస్తే మీరెవరు ఖర్చు పెట్టుకోవద్దు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదని అవహేళనగా వెకిలిగా మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బీజేపీ మోడీ మెడలు ఉంచే దమ్ము నీకుందా అనేది కూడా ఈటెల రాజేందర్ గారికి నేను సవాల్ ఇస్తా ఉన్నాను. బీసీల ద్రోహిగా మారొద్దు, నేను సవాల్ ఇస్తా ఉన్నాను. నిజంగా నీకు బీసీ అనే చీము నెత్తురు ఉంటే నువ్వు బయటకు వచ్చి బీజేపీ మీద యుద్ధం చేయాలని కూడా నేను సవాల్ ఇస్తా ఉన్నాను. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలారా, కనీసం మీరు గవర్నర్ నైనా ఎందుకు గెలవలేదు? రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లును పైన కనీసం గవర్నర్ కూడా కలిసే అవకాశం మీరు ఎందుకు తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే దద్దమ్మలకు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత న్యాయ నిపుణులతోని, అత్యంత ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులను పెట్టి ఇవాళ హైకోర్టులో అనేక విధాలుగా బిల్లు పాస్ కోసం, రిజర్వేషన్ల ఆమోదం కోసం అనేక రకాలుగా కృషి చేస్తే ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జడ్జీల పైన, గవర్నర్ల పైన, కనీసం రాష్ట్రపతి కార్యాలయాల పైన కూడా బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తుంది అనడానికి ఈ రోజు బీసీ బిల్లు పైన ఇది ఈ రోజు రుజువైంది. బీసీల నిజంగా ద్రోహి అనేది బీజేపీ అనేది తేట తెలివి అయిపోయిన తర్వాత కూడా బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నోరు కనీసం కూడా మెదపోవడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. నేను అంటా ఉన్నాను ఈటెల రాజేందర్ గారికి, మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ నాయకుల్ని నిలదీసే దమ్ము నీకుందని కూడా ఆయన. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మంత్రి గడ్డం వివేక్ పర్యటించారు.